హాయ్ మమత. హలో హాయ్. యాంకర్ ఫోన్ చేసింది. ఎవరు పేరు? మమత. యాంకర్ గారు ఎలా, యాంకర్ మమత ఎలా ఉన్నావు? బాగున్నావా? మరి ఈ రోజు ఏంటి టాపిక్, నువ్వు తీసుకున్న టాపిక్? అడుగు మమ్మల్ని. నువ్వు పని చేయి, నువ్వు కూడా. హాయ్ బాగున్నాను. తిన్నాను. నీకు ఎప్పుడు ఎప్పుడు ఏంటమ్మా మళ్ళీ చెప్పు, ఏమన్నావు? ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతావు అంటే మరి ఇగో ఏ పక్కన ఇలాంటి అందమైన అమ్మాయిలు అనుకున్న కొంతమంది ఉంచున్నప్పుడు మాకు వద్దు బాబు వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. మీ మోనిక అక్క నవ్వినప్పుడు నవ్వుతుంది కదా, నవ్వుతుంది అనమాట. అప్పుడు ప్రపంచం వదిలేదు. మంచిదే కానీ నవ్వుతుంది ఒక్కొక్కసారి. ఆ నవ్వు చూసి కానీ ప్రపంచం వదిలి వెళ్ళిపోవాలరా బాబు అనిపిస్తుంది. మీ మోనక్క నవ్వు బాగుంటదా? ఒకసారి నవ్వమందాం. ఏ నవ్వు, ఒకసారి నవ్వు, నవ్వురా. ఏ యాంకర్, నువ్వు ఎంత బాగా యాంకరింగ్ చేస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? టాపిక్ చెప్పండి. ఎక్కడ నేర్చుకున్నావు? అడుగు. నాకు ఎప్పుడు మోనిక అక్క పక్కన లేకపోతే బాగుండు అనిపిస్తుంది. ఎక్కడైనా ఓకే, ఎక్కడైనా ఓకే. వెంటనే అదే టైం మిషన్ ఎక్కడ, ఎందుకు బస్ ఎక్కి హైదరాబాద్ బయలుదేరిపోవడమే. నువ్వు వచ్చేస్తే హైదరాబాద్ వస్తే నీ ఛానల్ ఇక్కడ నీ పక్కన నుంచే పెట్టి నీతో షో చేయిస్తా నేను. నువ్వు వచ్చేయి, నువ్వు అసలు హైదరాబాద్ రా, వచ్చి ఫోన్ చేయి, చక్కగా ఇక్కడికి వచ్చిందా షో చేద్దు కానీ. ఓకే మమతా, ఈరోజు టాపిక్ చెప్పు. మరి మేమిద్దరం రెడీగా ఉన్నాం డిస్కస్ చేయడానికి. టాపిక్ ఆల్రెడీ అడిగింది కదా, నువ్వు ఎక్కడుంటే ఇష్టం, ఏం చేస్తే ఇష్టం, ఇవేనా టాపిక్? నన్ను అడగలేదు, నువ్వే ఆన్సర్ చెప్పావు. నేను మమత మాట్లాడుకున్నా, యాంకర్స్ మాట్లాడుకున్నా. పక్కన వాటర్ ట్యాంకర్ ఎందుకు? చూడు మమత. ఓకే, ఎవరు యాంకర్, ఎవరు వాటర్ ట్యాంకర్ చెప్పు. నువ్వు వాటర్ ట్యాంకర్. నీకు ఇంత ట్రైనింగ్ ఇస్తే, ఇంత కష్టపడి రెస్పాన్స్ ఇస్తే. మా మోని అక్కకి అడ్డే లేదు, ఎవ్వరు వచ్చినా అడ్డంగా నరికేస్తా. నేను అడ్డంగా వస్తా. సరే, థ్యాంక్ యూ సో మచ్ మమత, చాలా వండర్ఫుల్. తప్పకుండా. అబ్బా బాబా చంపేసావు కదా అసలు, సూపర్. ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టినాడు మన బోని. బాగుంది ఈరోజు బోని బాల. హలో హలో అలా అను. హాయ్ హాయ్ అండి, నమస్తే. నమస్తే, మీ పేరు? నమస్తే. ఏంటి? హర్షవర్ధన్. ఏం చేస్తుంటావు హర్షవర్ధన్? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చా? బీటెక్ చదివే వాళ్ళకి టెక్ ఎక్కువ అంటారు, అవునా? బీటెక్ చదివే వాళ్ళకి టెక్ ఎక్కువ అంట. టెక్ మాకు కొంచెం టెక్ ఉంటది, ఎందుకంటే మాది బీటెక్ కాబట్టి. అంతేనా? ఈ డిగ్రీ బ్యాచ్ ఎంత, ఈ దుంపలబడి బ్యాచ్, వీళ్ళకి ఏం తెలుస్తుంది బీటెక్ల గురించి. హర్షు, బీకామ్ అయినప్పటికీ మేము చాలా కామ్ గా ఉంటాం తెలుసా. నువ్వు బీటెక్ కాదు కదా, నేను హర్ష్ మాట్లాడుకుంటా. హర్ష్ నీ హాబీస్ ఏంటి? వెరీ గుడ్. మరి మా ఆడియన్స్ కోసం ఒక వండర్ఫుల్ సాంగ్ పాడతావా? నా కోసం. సాంగ్స్ పాడడం హాబీ అన్నావు కదా, మరి సాంగ్స్ పాడడం హాబీ అన్నావు కదా, మరి టక్ టక్ మరి స్టార్ట్ చేయి. కమాన్, 3, 2, 1 గో. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తాలేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇక రావని, సరదాకైనా ఒకసారి చెప్పలేదు నన్ను ప్రేమిస్తాలేనని. అంతే అన్న. ఇప్పుడు చదివావు కదా, ఇదే పాడు మళ్ళీ ఫస్ట్ నుంచి.
కాదు హర్ష, నువ్వు అడగచ్చు కదా. ఇప్పుడు నా హాబీస్ నేను సాంగ్ అన్నాను, సాంగ్ పాడించారు. వంట చేయడం అని అంటే నన్ను వంట చేపిస్తారని అడగాల్సింది నువ్వు. ఇప్పుడు నువ్వు నీ హాబీస్ ఏంటి అని అంటే సింగింగ్ అని అన్నావు కదా, నీతో పాట పాడించాడు. అదే కుకింగ్ అని ఉంటే కుకింగ్ చేపించేవాడా నీతోని అంటున్నా. వరస్ట్ పని చేస్తున్నావు అసలు, నాట్ వర్కింగ్ అవుట్. అంటే పాట పాడితే వినిపిస్తుంది, కుకింగ్ చేయమంటే వాళ్ళ ఇంట్లో కుకింగ్ చేస్తావా? నువ్వు అలాగే అడిగావు. ఏమైనా క్వశ్చన్స్ వాట్ ఇస్ దిస్? సరే హర్షు, మన టాపిక్ ఏంటంటే సీరియల్స్ బెస్టా సినిమా బెస్టా? యా, నీకేంటి ఇష్టం? సీరియల్స్ చూడడం ఇష్టమా, సినిమా చూడడం ఇష్టమా? సీరియల్సా? సినిమాలా? ఎందుకు సినిమాలు ఎందుకు? సీరియల్స్ లో కూడా ఉంటాయి కదా, సాంగ్స్ ఉంటాయి, డాన్స్ ఉంటుంది. ఆ టెన్షన్ పడడంలోనే థ్రిల్ ఉంటుంది. మూవీ ఏముంది, జస్ట్ 2 hours లో అయిపోతుంది. సీరియల్స్ వల్ల సవ్య సమాజానికి ఒక మెసేజ్ అనేది ఉంటుంది అనమాట. ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కొట్టుకోవాలి, ఎవడి మీద ఎలా స్కెచ్. ప్రతి సీరియల్లో ఒక లేడీ విలను అంటే ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా అని మూతులు ఆడుతున్నారు, వాళ్ళు విలన్లు అంట. ఏంటో అదొక నటన, అది నీకెలా తెలుస్తుంది? దాని ఇలాంటి వాళ్ళందరూ కళ్ళు ఎక్కబడి అని చూస్తారు. వాట్ యు సే హర్ష్? ఉన్నావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హర్ష్. హలో హలో అక్క బబ్లు. ఎస్, నిన్న కాల్ చేసిన బబ్లు. చాలా బాగున్నాను, బబ్లీగా ఉన్నాను. బబ్లు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను? వరంగల్ నుంచి. అక్క నేను చాలా హర్ట్ అయ్యాను తెలుసా, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ మాట ఎందుకు అన్నారు మీరు? దేనికన్నా నేను కుకింగ్ విషయంలో బిర్యానీ లేడీస్ అంటే పురుషులు బాగా చేస్తారని చెప్పాను కదా, దాని విషయంలో మీరు ఎందుకు ఖండిస్తున్నారు అన్నది అక్క నన్ను నేను చాలా హర్ట్ అయ్యాను నిన్న. ఓ మై గాడ్, ఏంటి కుకింగ్ విషయంలో మగవాళ్ళే బాగా చేస్తారని నువ్వు అన్నావు కదా, అప్పుడు నేను దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నాను అనమాట. దానికి హర్ట్ అయ్యాడు బబ్లు కదా, నేను హర్ట్ అయ్యాను. మన ఇద్దరం కలిసి ఇప్పుడు వాకౌట్ చేద్దాం షో తర్వాత. ఈరోజు టాపిక్ సీరియల్సా సినిమాసా? వాట్ యు సే? సీరియల్స్ చూడడం ఇష్టమా లేకపోతే సినిమాలు చూడడం ఇష్టమా? నాకు హీరోస్ ని సినిమాలో చూడడం. హీరో కాదు రాజా, హీరో కాదు, సీరియల్స్ ఉంటాయి కదా, సీరియల్స్ సినిమాలు. వంటలక్క, అంతరంగాలు, ఇట్లాంటివి అన్నమాట సీరియల్స్. చదరంగాలు అంటే నేను అప్పట్లో నా చిన్న కాలంలో సీరియల్స్ ఋతురాగాలు బాగా చూసేవాడిని. సినిమాలు అదనమాట. ఇప్పుడు నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? ఆయన సినిమా సపోర్ట్ చేశాడు అక్కడ, చిన్నప్పటి నుంచి సీరియల్స్ చూసి పెరిగాడంట అబ్బాయి. నువ్వు చెప్పు, క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. అంటే ఏంటి, నువ్వు సీరియల్స్ సపోర్ట్ గా ఉన్నావా ఇప్పుడు? బబ్లు మనం ఒకటి బబ్లు, ఎప్పటికైనా మిగతా వాళ్ళని మనం బయటే ఉంచాలి. ఓకే బబ్లు, చెప్పు. అంటే ఇప్పుడు నీకు ఫేవరెట్ మూవీ ఏంటి అసలు? మామూలుగా నువ్వు ఫేవరెట్ మూవీ ఎందుకు మాట్లాడుతావు? మూవీస్ గురించి, నువ్వు సీరియల్ గురించి మాట్లాడుతావు. టాపిక్ ఇది. దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ బాగా చేశారు కదా యాక్టింగ్. ఆ సార్ పేరు చెప్పండి సార్. ఏదో ఒక పాట పాడవా బబ్లు నా కోసం? నువ్వు చాలా హర్ట్ అయ్యావు కదా నిన్న. కూల్ చేద్దాం నా కోసం. గడిలో గుడిలో గడిలో గుడిలో నీ వలనే శశి మదన, గడిలో గుడిలో గడిలో నీ వలన శశి మదన. దీని గురించి ఒకటి చెప్తా. మా ఊర్లో గంగిరెద్ది డాన్స్ చేస్తాను అనమాట ఇలాగే. సూపర్, చాలా సూపర్ గా పాడావు బబ్లు, వెరీ నైస్. రేపు కూడా కాల్ చేయి. హలో టీవీ చూస్తున్నా. హాయ్, మీ పేరు? అబ్బా ఏమైనా పేరు పెట్టినారా? కళ్యాణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచా? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేస్తారా అండి? సబ్బవరం పిల్ల మీకు కాదు. ఆ సబ్బవరం అనలే, ఏం వింటున్నావు? వైజాగ్ అన్నారు. వైజాగ్ లో ఎక్కడన్నారు? సబ్బవరం. సో ఏం చేస్తుంటారు మీరు? ఏ రాజా, ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎలా అవుతున్నాయి ఎగ్జామ్స్? అయిపోయింది, నిన్ననే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిందా? నిన్నే. ఏమైంది?
చాలా స్లో అయిపోయింది వాయిస్. 4:10 మార్చ్ 4:10 వచ్చాయా? ఎంత? అవుట్ ఆఫ్ 600. 470. కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్. వెరీ నైస్, సూపర్. చాలా బాగా టాపరా. అంటే నువ్వు గుడ్ స్టూడెంట్ అన్నమాట, నాలాగా. ఓకే, సో నీ హాబీస్ ఏంటి? హాబీస్ ఏం చేస్తుంటావు? హలో, క్రికెటా? నువ్వు ఎందుకని స్లోగా మాట్లాడుతున్నావు డార్లింగ్? క్రికెట్ గురించి అంట. ఓకే, ఏమైనా క్వశ్చన్ అడగవా క్రికెట్ గురించి? ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, క్రికెట్ సాయంత్రం ఆడుతున్నావా? క్వశ్చన్ అన్నావు కదా, క్వశ్చన్ వేసావా? క్రికెట్ సాయంత్రం ఆడుతున్నా. ఓకే, సో యాక్చువల్ గా నీకు మూవీస్ చూడడం ఇష్టమా, సీరియల్స్ చూడడం ఇష్టమా? ఓన్లీ మూవీ, సీరియల్స్ లాగ్ ఉంటది కదా. మరి లేడీస్ ఎందుకు చూస్తారు సీరియల్? ఈ మధ్య కాలంలో బాయ్స్ కూడా సీరియల్స్ చూస్తున్నారు తెలుసా, అబ్బాయిలు. నేనైతే చూడట్లేదు. నేను కూడా చూడట్లేదు. నువ్వు కాదు, అబ్బాయిల గురించి మాట్లాడుతున్నావు. ఆయన అబ్బాయే నీకు. సో నీకు ఎందుకు సినిమాలు అంటే ఇష్టం, సీరియల్స్ అంటే ఎందుకు ఇష్టం లేదు? సినిమాలంటే ఇష్టం, సీరియల్స్ అంటే లాగ్ ఉంటదని ఇష్టం లేదు. లాగ్ ఎందుకు? ఎమోషనల్ డ్రామా ఉంటది కదా, మొత్తం రియాలిటీకి దగ్గరలో. మా అమ్మ చూస్తుంది మాట, అందులో బీజిఎం ఉంటది, ఆ బీజిఎం అంటే తప్ప మిగతా ఏది ఇష్టం ఉండదు. బీజిఎం ఇష్టం అన్నమాట. ఓకే, ఎనీవేస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి మరి? ఫేవరెట్ మూవీ అంటావా? చెప్పండి, ఏం చెప్తాం. నీ ఫేవరెట్ షో ఏది? ఫేవరెట్ షో టీవీలో? షోస్ కూడా చూడను. టీవీ షోస్ కూడా. మరి ఇది చూడు, ఇది బాగుంటది, రేపటి నుంచి డైలీ చూడమ్మా. ఓకే, 11 నుంచి 11:30 వరకు. ఓకే ఓకే శేఖర్, బాగా చదువుకో. థ్యాంక్ యూ సో మచ్, నాలాగా టాపర్ అవ్వు. హలో, హాయ్, మీ పేరు? నా పేరు మురళీకృష్ణ, బీరంగూడ నుంచి. మురళీకృష్ణ గారు బీరంగూడ నుంచి. మొన్న మీరు వెళ్తాడు, నేను చూసా. అక్కడ బీరకాయలు అమ్ముతున్నాడు అండి బీరంగూడలో. అయితే బీరకాయలు నైస్. మా ఫ్రెండే చేస్తుంది షో. హలో హలో, శేఖర్ గారు ఆయన పేరు మురళీకృష్ణ గారు. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. బీరంగూడలో ఏంటండి ఫేమస్? ఇంతకి బీరంగూడలో ఫేమస్ స్పెసిఫిక్ ఏం ఉండదు, లైక్ టెంపుల్ అండి, టెంపుల్. చూసావా, నాకు అన్ని తెలుసు, నాకు చాలా నాలెడ్జ్ ఉంది. అదే బీరంగూడలో దొంగతనాలు అవుతున్నాయి. శివాలయం కదండి, బీరంగూడ శివాలయంలో దొంగతనం అయింది మొన్న, నేను విన్నాను. అర్థమైంది, దొంగ ఎవరో నువ్వే కదా. ఓకే, సో మురళీకృష్ణ గారు, మీరు ఏం చేస్తుంటానన్నారండి? సాఫ్ట్వేర్. ఓకే, ఈ రోజు లేదా ఆఫీస్? మరి వర్క్ ఫ్రమ్ హోమా? ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మ్యారీడా మీరు? అవునండి. ఓకే, పిల్లలు ఎంతమంది? ఇద్దరు బాబులు. మీకు మూవీస్ అంటే ఎక్కువ ఇష్టమా, సీరియల్స్ అంటే ఎక్కువ ఇష్టమా అండి? మూవీస్ అండి, డెఫినెట్లీ. yes, thank you, హై ఫై. అక్కడ కొట్టండి. ఎందుకండి మూవీస్? సీరియల్స్ కూడా బాగుంటాయి కదా, ఎమోషనల్ డ్రామా. సర్టెన్ టైం పీరియడ్ లో ఇట్ విల్ బి క్లోజింగ్ అండ్ యు నో ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది సీరియల్ అనుకోండి, ఒకటే టాపిక్ 1000 ఎపిసోడ్స్ ఉంటాయి. జిగ్ అని లాగి ఓహో, ఒక సీరియల్ అయితే దగ్గర 6 సంవత్సరాలు వచ్చింది. 10 సంవత్సరాలు కూడా వచ్చాయి. 6 సంవత్సరాలు సబ్స్క్రిప్షన్ చేసుకోలేక చచ్చిపోయాను నేనైతే మా అమ్మ కోసం. మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి సీరియల్స్ గురించి? మీరు ఎట్లా ఫేస్ చేస్తుంటారు? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, మా మిస్సెస్ కి ఇంట్రెస్ట్ ఉండదు. ఎంత అదృష్టవంతుడు అయ్యా. నిన్నైతే ఉదయ్ వాళ్ళ ఇంట్లో బాధుడు అయ్యాయంట సీరియల్స్ కోసం. అదే టైంలో మ్యాచ్ వస్తుంది. మ్యాచ్ ఉన్నప్పుడు సీరియల్ అంటే ఎంత కష్టంగా ఉంటుంది, యు నో కదా. ఓకే, సో ఏంటి మీ హాబీస్ ఏంటండి? క్రికెట్ అప్పుడప్పుడు ఆడతాం. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. వావ్, ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా మేడం గారా? ఆబ్వియస్లీ మురళి గారే. బోతా? ఫస్ట్ ఎవరు లవ్ చేశారు? ఏయ్ నాటి, యు ఆర్ సిగ్గుపడుతున్నా. ఆగు, దట్ మ్యాన్ ఇస్ సిగ్గింగ్. వై సిగ్గింగ్ యు? చెప్పండి, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇద్దరు ప్రపోజ్ చేసినారా? మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఓకే, సో మీరు సిగ్గుపడినప్పుడే అర్థమైపోయిందండి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేసి. ఎనీవేస్, సో హ్యాపీగా ఉండండి, లైఫ్ ని లీడ్ చేయండి, సినిమాలు సీరియల్స్ అన్ని చూస్తూ ఉండండి.